హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో గైస్ మేమైతే న్యాచురల్ ఏసీని అయితే తయారు చేయబోతున్నాం. దానికోసం మేము యూస్ చేయబోతున్నాం ఈ డబ్బాను చూసి ఏదో అనుకోకూడదు. దీని లోపల అయితే మనం ఛాయ్ తాగుతాం కదా, దానికోసం యూజ్ చేసే కప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ కప్స్ని యూజ్ చేసి ఈరోజు మేము న్యాచురల్ ఏసీని అయితే తయారు చేయబోతున్నాం. వీడియో ప్రాసెస్ వచ్చేసి చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. అండ్ తయారైన తర్వాత ఆ ఏసీ ఏదైతే ఉందో అది కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది. సో ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ కప్స్ని యూజ్ చేసి మేము ఏదైతే న్యాచురల్ ఏసీని తయారు చేయబోతున్నామో దాంట్లో నుంచి మనకు కూల్ ఎయిర్ రావాలి అంటే ఈ కప్స్ లోపల నుంచి అయితే మనం ఫ్యాన్ల నుంచి వచ్చే గాలిని అయితే పంపించాల్సి ఉంటుంది. సో అలా పంపించాలంటే ఈ కప్ ఇదే విధంగా ఉందనుకోండి, గాలి వచ్చేసి దీంట్లో నుంచి పాస్ అయితే కాదు. సో దానికోసం మేము ఏం చేయబోతున్నాం అంటే ఈ కప్స్ని మొత్తం కూడా బ్యాక్ సైడ్ నుంచి కట్ చేయబోతున్నాం. ఆ తర్వాత ఒక్కొక్కటి దీని పక్కకి ఈ విధంగా సెట్ చేసి ఒక ఫ్రేమ్ లాంటిది తయారు చేసి ఆ ఫ్రేమ్లో వీటిని పెట్టి వీటి లోపల నుంచి అయితే గైస్ మేమైతే ఎయిర్ని అయితే పంపించబోతున్నాము. సో ఫస్ట్ వచ్చేసి కప్స్ అన్నిటిని కట్ చేసుకుందాం. ఈ కప్స్ని కనుక మనం డైరెక్ట్గా కట్ చేసినాం అనుకోండి, అవి వచ్చేసి ఆటోమేటిక్గా పగిలిపోవడం జరుగుతుంది. సో అందుకోసమే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి వీటిని వాటర్లో అయితే నానబెట్టి పెట్టినాము. ఇప్పుడు డైరెక్ట్గా మనమైతే వీటిని కట్ చేసినాం అనుకోండి, కప్ మొత్తం పగిలిపోకుండా ఎంతవరకు అయితే కట్ కావాలో అంతవరకు కట్ అవుతుంది, మనకు సీతురు అయితే అవుతుంది అన్నమాట ఇది. సో ఇవన్నిటిని అయితే ఇప్పుడు కట్ చేద్దాం. నార్మల్ ఈ కప్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో మనకు 2-3 రకాలు అవుతున్నాయి అన్నమాట. ఒక కప్లోనేమో నార్మల్ మనం కట్ చేయగానే మట్టితో తయారైంది, కట్ అయిపోయింది. దీంట్లో ఇదేందో స్పెషల్గా ఉంది, వెరైటీగా లోపల మిరుగులు వస్తుంది. దీన్ని కట్ చేస్తుంటే గ్లాస్ని కట్ చేసినట్టుగా. దగ్గర గాయస్ ఒక 40 మినిట్స్ కష్టపడ్డ తర్వాత మన కప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కట్ అయితే అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఈ కప్స్ అన్నింటినీ ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి ఇట్లా పేర్చాలి మనమైతే. ఆ తర్వాత వీటి మీద మళ్ళీ వేరే కప్లు అయితే పెట్టాలి. ఇవన్నిటిని ఇలా గాలిలో పెట్టినట్టయితే ఆగాయి కాబట్టి ఒక ఫ్రేమ్ని అయితే తయారు చేద్దాం. ఆ ఫ్రేమ్ కోసం నేను ఇప్పుడు దేనిపైన అయితే కూర్చున్నానో ప్లైవుడ్ షీట్ని దీన్ని యూజ్ చేయబోతున్నాం. దీన్ని ప్రాపర్ ఒక షేప్లో కట్ చేసుకుందాం, ఒక బాక్స్ లాగా తయారు చేద్దాం. ఆ తర్వాత ఈ కప్స్ అన్నింటినీ దాని మధ్యలో సెట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ప్లైవుడ్ షీట్ని కట్ చేద్దాం. మన కప్పులన్నిటినీ ఒక ఏసీ ఫ్రేమ్ లాంటి ఒక షేప్ ఇవ్వాలి అంటే మనకు ఒక మంచి ఫ్రేమ్ కావాలి. సో అది ఎంత కావాలో ఫస్ట్ కొలుసుకున్నాం. ఇప్పుడు 4 పీసులు కట్ చేసి ఒక ఫ్రేమ్ తయారు చేద్దాం. ఈ చెక్కలను యూజ్ చేసి గైస్ ఇగో ఈ విధంగా ఫ్రేమ్ అయితే తయారు చేస్తున్నాము. తర్వాత లోపల కప్స్ని అయితే సెట్ చేసుకున్నాం. మన ఫ్రేమ్ వచ్చేసి గైస్ రెడీ అయితే అయిపోయింది, మీరు చూడొచ్చు. ఇదే మన ఏసీ ఫ్రేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయబోతున్నాం అంటే ఇక్కడ ఏవైతే మూలలు ఉన్నాయో ఈ మూలలకు కంప్లీట్గా దారాన్ని అయితే చుట్టబోతున్నాము. దారం చుట్టిన తర్వాత దాని లోపల మొత్తం ఈ విధంగా కింద పెట్టి ఇట్లా మొత్తం కప్స్ని అయితే వేరుద్దాం. కప్స్ని వేర్చి ఆ తర్వాత ఇంకా బ్యాక్ సైడ్స్తో మనం దారం చుట్టేసి దీన్ని అయితే పైనకి లేపినాం అనుకోండి, మనకు పర్ఫెక్ట్గా ఒక ఏసీ అనేది ఒక ఫామ్ అయితే తయారైపోతుంది. దాని పైన నుంచి వాటర్ పడే విధంగా మనం ఏదైతే కూలర్లో ఉంటుందో పంపు, ఆ పంప్ని సెట్ చేయబోతున్నాం. ఆ తర్వాత బ్యాక్ సైడ్ ఫ్యాన్ అయితే సెట్ చేయాలి.
ఫస్ట్ నార్మల్ దారాన్ని అయితే కట్టినాము. ఆ దారంతోనైతే మనం లోపల ఏవైతే కప్స్ని పెడుతున్నామో అవి అయితే ఆగలేదు. సో దానివల్ల మేము ఏం చేసినామంటే మొత్తం రబ్బర్ బ్యాండ్స్ని వేసినాము. ఆ తర్వాత మళ్ళీ దారం చుట్టుకుంటూ లోపల కప్స్ అయితే పెడుతున్నాం. ఒక వేరే స్ట్రాటజీని యూజ్ చేస్తున్నాం. మనం ఫ్రేమ్ని సెట్ చేసుకొని దీని లోపల ఏవైతే కప్స్ ఉన్నాయో వీటిని సెట్ చేయడానికే దగ్గర 2 గంటల టైం అయితే పట్టింది. మీరు చూడవచ్చు చీకటి అయితే అయిపోయింది. ఫ్రేమ్ వచ్చేసి మేము రబ్బర్ బ్యాండ్స్ వేసినాం కదా, వీటి వల్ల కొద్దిగా ఇరిగిపోయింది. ఇక అడ్జస్ట్ చేసుకోవాలి దీన్ని. సో ఈ కూలర్ వచ్చేసి మనకు పర్మనెంట్ కాదు, టెంపరీ బేసిసే. మనం దీంట్లో నుంచి అంటే ఈ కప్స్ని యూజ్ చేసి ఏసీ లాంటి చల్లని గాలిని తెప్పగలుగుతామా లేదా అని టెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయబోతున్నాం అంటే కూలర్లో వాటర్ వచ్చేసి పైన గడ్డి పైన ఏ విధంగా పడతాయో అదే విధంగా ఈ కప్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన పడే విధంగా సెట్ అయితే చేస్తున్నాం. వైర్ కట్టాను ఇట్లా ఇది అనుకుంది. ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే మీరు చూడొచ్చు. మనం ఏదైతే ఫ్రేమ్ తయారు చేసినామో అది వచ్చేసి సన్నని ప్లైవుడ్ యూజ్ చేయడం వల్ల మొత్తం ట్రయాంగిల్ అయితే అయిపోయింది, స్క్వేర్ షేప్ది. సో ఇది వచ్చేసి ఐడియా ఏదైతే ఉందో క్యాన్సల్. 5 minutes later. మన ఫస్ట్ సార్ ఐడియా వచ్చేసి గైస్ ఫ్లాప్ అయితే అయింది కదా, ఇరిగిపోవడం జరిగింది. సో అందుకోసమే మళ్ళీ సెకండ్ టైం ఇంకో ఐడియాతో అయితే దీన్ని తయారు చేసినాము. ఫస్ట్ సారికి ఈసారికి డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి నార్మల్గా ఒకదానిపైన ఒకటి కప్పులు అయితే వేరవడం జరిగింది. బట్ ఈసారి ఆ విధంగా కాకుండా ఇలాంటి చిన్న చిన్న కట్టెలు అయితే కట్ చేసినాం అనమాట. సింపుల్ ఏం లేదు, జస్ట్ ఈ కప్పులో నుంచి కట్టెను పెడతాం, ఆ తర్వాత కప్పుని లోపల పంపించేసి ఈజీ. ఇంత సింపుల్ ప్రాసెస్ నిష్పెట్టి మేము అప్పటి నుంచే వేరే ట్రై చేస్తున్నాము. మీరు ఇక్కడ చూసినట్లయితే మాఫియా మొత్తం నడుస్తుంది కదా, కట్టెపుల్ల మాఫియా. ఇది మాఫియా ఇక కట్టెలు అయితే కట్ చేస్తారు, ఇవన్నీ కప్పులాగా పెట్టి మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేద్దాం. ఇంకా నెవర్ గివ్ అప్. ఎవర్ గివ్ అప్ గేదలే. మొత్తానికి గాయస్ ఒక 4-5 గంటలు కష్టపడ్డ తర్వాత మేము తయారు చేద్దాం అనుకున్న ఫ్రేమ్ వచ్చేసి మేము ఫస్ట్ స్టార్టింగ్లో మా ఐడియా ఎట్లున్నో అట్లయితే తయారు కాలేదు, బట్ రెడీ అయితే అయిపోయింది. మీరు చూడవచ్చు ఇదే. సో ఇప్పుడు పంప్ అయితే సెట్ చేస్తున్నాం, దానికి వాటర్ కంటిన్యూస్గా నడుస్తూ ఉండాలి కదా దానికి. మొత్తానికి గైస్ ఈరోజు 2:30కి వీడియో షూటింగ్ అయితే స్టార్ట్ చేసినాము. టైం వచ్చేసి 9:30 అయితే అవుతుంది. మీరు స్క్రీన్ మీద చూడవచ్చు 9:30 అవుతుంది. 3, 4, 5, 6, 7, 8, 9 టోటల్గా 7 అవర్స్ కష్టపడ్డ తర్వాత దీన్ని అయితే మేమైతే తయారు చేసినాము.
ప్రాసెస్ కనుక మీరు చూసినట్లయితే స్టార్టింగ్లో ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా మనకు మట్టి కప్పులు అవుతున్నాయి అన్నమాట. మనకు మట్టితో తయారు చేసిన కుండలు ఒకటి ఉంటాయి కదా, అవిటిలో మనం వాటర్ పోసి తాగినట్లయితే ఏ విధంగా కూల్ అవుతాయో సేమ్ టు సేమ్ ఈ కప్పుల పైన వాటర్ పడ్డా కొద్దీ అయితే కూల్ కావడం జరుగుతుంది. సో ఆబ్వియస్లీ వీటిపైన వాటర్ కంటిన్యూస్గా పడుతూనే ఉండాలి కాబట్టి మనకి ఈ ప్రాసెస్ మొత్తంలో దానికోసం కూలర్కి సంబంధించిన ఒక పంపును అయితే సెట్ చేసినాం. దీంట్లో ఆ పంప్ వచ్చేసి ఇదే కనిపిస్తుంది కెమెరాలో, ఆ పంప్ వచ్చేసి ఇదే. దీని ద్వారా మనకు దీంట్లో నుంచి వాటర్ కంప్లీట్గా కుండల పైన పడుతూనే ఉంటుంది అన్నమాట. ఈ కప్పుల పైన ఇవి మొత్తం పదనతో ఉంటాయి ఎప్పటికీ. సో ఇవి చల్లగా అవుతాయి కాబట్టి ఆబ్వియస్లీ దీంట్లో నుంచి గాలిని పంపించాలి మేము. దానికోసం మా దగ్గర పెద్ద ఫ్యాన్ అయితే లేదు. సో మా దగ్గర ఉన్న ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏదైతే ఉందో కొద్దిగా తక్కువ గాలి వస్తుంది, దీన్ని అయితే సెటప్ చేయడం జరిగింది. దీంట్లో నుంచి వచ్చే గాలి ఏదైతే ఉందో అది చల్లగా మారిన కప్పుల పైన పడుతుంది. ఆ తర్వాత దీంట్లో నుంచి గాలి వచ్చేసి బయటకు అయితే రావడం జరుగుతుంది. సో అండ్ ఇంకో విషయం ఏంటి అంటే దీంట్లో మనం ఏవైతే వాటర్ని యూజ్ చేస్తామో అవి కింద పడి మనకు వేస్ట్ అయితే కావన్నమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే దీనికి ఒక తొట్టి లాంటిది అయితే మేము సెటప్ చేసేసినాము, టబ్ లాంటిది. దీంట్లోనే కంటిన్యూస్గా వాటర్ ఈ కుండల పైన పడుతూ ఉంటే మళ్ళీ దీంట్లోకి వస్తే మళ్ళీ అవే వాటర్ కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటాయి. ఇన్ కేస్ ఆవిరి అయిపోతే దీంట్లో మనం మళ్ళీ వాటర్ నింపుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మేము జస్ట్ సింపుల్గా అయితే ట్రయల్ లాగా ట్రై చేస్తున్నాము. ఒకవేళ సక్సెస్ అయింది అనుకోండి, సక్సెస్ అయినట్టే ఇంకా బెటర్ వేలో మేమే దీన్ని ఖచ్చితంగా మళ్ళీ ఇంకో పార్ట్ 2లో తయారు చేసి మీకైతే చూపిస్తాము. ఇంకా ఇప్పుడు ఆన్ చేయి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ పంపులో నుంచి వాటర్ వచ్చేసి కుండల పైన పడుతుంది, ఆ తర్వాత గాలి వచ్చేసి ఎగ్జాస్ట్ ఫ్యాన్ల నుంచి బయటకు అయితే వస్తుంది. జింగా ఎట్లా వస్తుంది, కళకు వస్తుంది కుండల వాసన మట్టి మట్టి. గాలి మాత్రం చల్లగా వస్తుంది. దీంట్లోకేని కూలర్లకి తుంపర్ ఎట్లా పడుతుంది అట్లా వస్తుంది, కానీ ఇంకెక్కువ వస్తుంది. గాలి వచ్చేసి గైస్ మంచిగానే వస్తుంది. నేను మంచిగా వస్తుంది అంటే మీకు తెలియదు కదా, అర్థం కాదు కదా. సో దానికోసం అయితే మేము ఈ విధంగా పేపర్ని కట్ చేసి తెచ్చుకున్నాము. మీరు చూడొచ్చు ఇక ఎంత గాలి వస్తుందో, చల్లగా వస్తుంది. డే టైంలో కంప్లీట్ అవుతుందేమో చూపిద్దాం అనుకున్నాము, బట్ చీకటి అయిపోయింది. అట్లా మేము ప్రజెంట్ చేయాలనుకున్న విధంగా ప్రజెంట్ చేయలేకపోతున్నాం దీన్ని. ఎనీవే గాలి అయితే ఆహాహా చల్లగా వస్తుంది. మట్టి వాసనే ఘోరంగా ఉన్నది. ఉండలేనా మట్టి వాసన రా, మట్టితో తయారైనా. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. చెప్తూ ఉంటాం కదా ఎప్పుడు నెవర్ గివ్ అప్ అని చెప్పేసి. అంతసేపు కష్టపడ్డ తర్వాత ఇది కూలిపోయినా సరే మళ్ళీ ఇంకోటి తయారు చేసి సక్సెస్ అయితే చేసినా కానీ గివప్ అయితే వేయలేదు అండ్ వర్క్ అయితే అవుతుంది ఇది. సో మీరు కూడా దేంట్లో కూడా గివప్ అయితే వేయదు. వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము దీన్ని తయారు చేయడం కోసం పడ్డ కష్టం మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే వేయండి. పార్ట్ 2 కావాలనుకుంటే 15K లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.